హాయ్ అండి. వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్. నెల రోజుల పాటు నిలవ ఉండే చింతకాయ పచ్చడి ప్రిపరేషన్ కోసం ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని, అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయి ఆయిల్ హీట్ అయిన తర్వాత మన కారానికి తగినట్లు 15-20 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండుమిర్చి ప్లేస్‌లో పచ్చిమిర్చిని కూడా వేసుకొని మనం ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఎండుమిర్చి వేగిన తరువాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో 2 స్పూన్లు వేరుశెనగ గుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేరుశెనగ గుళ్ళు కొంచెం వేగిన తరువాత ఇప్పుడు అందులోనే ఒక 2 స్పూన్లు మినపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కంప్లీట్‌గా చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ ఆవాలు, అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశెనగ గుళ్ళు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, అలాగే మన టేస్ట్‌కి తగినంత ఉప్పు వేసుకొని ముందు మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్‌లాగా చేసుకున్న తరువాత, మనం ఇప్పుడు ఒక 100 గ్రాముల చింతకాయల్ని తీసుకొని, ముక్కలుగా కట్ చేసుకొని అవి మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఈ చింతకాయలు లేతగా ఉంటే అందులో ఉన్న గింజ తీయవసరం లేదు. అదే కొంచెం ముదురుగా ఉంటే గింజ తీసేయాలి. పచ్చడి కొద్దిగా గట్టిగా అనిపిస్తే గనక కొన్ని వేడి నీళ్లు వేసుకొని పచ్చడిని మిక్సీ పట్టుకోవాలి. ఈ పచ్చడి కన్సిస్టెన్సీ అనేది పైన వీడియోలో చూపిస్తున్నంత విధంగా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు పచ్చడి తాలింపు కోసం స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, 2 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఈ పచ్చడి తాలింపు కోసం కొద్దిగా నూనె ఎక్కువగానే వేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకొని అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఈ విధంగా పచ్చడంతా కలిసేటట్లు చక్కగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ వేడి మొత్తం ఆరిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఏదైనా గ్లాస్ జార్‌లోకి కానీ, ఏదైనా ప్లాస్టిక్ బాటిల్‌లోకి కానీ తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఈ పచ్చడి బయట ఉంటే ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఒక 3 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.